సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ మల్టీ స్టారర్ కోసం చాలా ఏళ్లుగా వేచి చూస్తున్నారు అభిమానులు. 46 సంవత్సరాలుగా ఈ ఇద్దరూ కలిసి నటించలేదు. మధ్యలో హిందీలో చేసిన సౌత్ లో మాత్రం 1979లోనే చివరిసారి కలిసి నటించారు. ఇన్నాళ్ల తర్వాత ఈ కాంబో కలవనుంది. దుబాయ్ లో జరిగిన నెక్సా సైమా అవార్డ్స్ వేదికగా కమల్ హాసన్ అధికారికంగా ఇది ప్రకటించారు. 1979లో అలావుద్దీన్ అద్భుత దీపంతో ప్రేక్షకులను మాయ చేసిన ఈ జోడీ దానికి ముందు 16 సినిమాల్లో కలిసి నటించారు. ఒకరి సినిమాల్లో మరొకరు గెస్ట్ రోల్స్ తో మెరిశారు. కాకపోతే ఇద్దరు స్టార్స్ అయిన తర్వాత ఈ ఇద్దరితో కలిపి మల్టీ స్టారర్ చేసే ధైర్యం ఏ దర్శకుడు చేయలేదు. 2020లో లోకేష్ కనగరాజ్ అనుకున్నా కూడా కరోనా కారణంగా ఆగిపోయింది. అప్పటి నుంచి అది కలగానే ఉండిపోయింది. మళ్ళీ ఇప్పుడు సైమా అవార్డ్స్ లో కమల్ హాసన్ ఈ కాంబో కన్ఫర్మ్ చేయడంతో పండుగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. ఈ భారీ మల్టీ స్టారర్ ను లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ అధికారిక సమాచారం అయితే రాలేదు. విక్రమ్ తో కమల్ హాసన్ కు బ్లాక్ బస్టర్ ఇచ్చిన లోకేష్ కూలీతో రజనీకి మాత్రం యావరేజ్ సినిమానే ఇచ్చాడు. అయినా కూడా ఈయన వర్కింగ్ స్టైల్ కు ఫిదా అయిపోయాడు సూపర్ స్టార్. అందుకే ఈ ఇద్దరిని కలిపి ఓ సినిమాటిక్ యూనివర్స్ ను రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నాడు లోకేష్ కనగరాజ్. అన్ని అనుకున్నట్లు జరిగితే దసరాకు పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించి నవంబర్ నుంచి రెగ్యులర్ షూట్ మొదలు పెడతామని తెలిపాడు కమల్. ఇప్పటికే కథా చర్చలు కూడా మొదలైపోయాయి. ఉదయనిధి స్టాలిన్ రెడ్ జైంట్ మూవీస్ తో కలిసి తన సొంత నిర్మాణ సంస్థ అయిన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ పై ఈ మల్టీ స్టార్ నిర్మిస్తుందని తెలిపాడు లోకనాయకుడు. ఏదేమైనా కూడా ఇన్నేళ్ల తర్వాత రజనీ కమల్ కాంబోలో మల్టీ స్టారర్ అంటే మామూలుగా ఉండవు ఎక్స్పెక్టేషన్స్. దీనికి దర్శకుడు ఎవరైనా కూడా చాలా బరువు మోయాల్సి ఉంటుంది. లోకేష్ కనగరాజ్ ఈ రేసులో ముందున్నా కూడా చివరి నిమిషంలో ఏదైనా జరగవచ్చు.